పవన్ అభిమానులు వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు కవిత ఎందుకు అంటుంది, ఏముంది అసలు పవన్ తో ఆవిడకి గొడవ, పదే పదే కవిత ఎందుకు తిడుతుంది, ఇప్పుడు వీళ్ళు పదే పదే ఎందుకు లాగుతారంటే పవన్ కళ్యాణ్ మాట్లాంటాడు, నువ్వు ఆయన యాసలోనే చెప్పు, కానీ పవన్ సంబంధం లేని విషయంలో కూడా ఎందుకు లాగుతున్నారంటే పవన్ అన్నప్పుడు ఏంటరా మా వాస్తు నీకేంటి సంబంధం అని వీళ్ళందరూ తిడతారు. అప్పుడు వీళ్ళ అభిమానులు సాటిస్ఫై అవుతారు, అప్పుడు వీళ్ళు నాయకులు అవుతారు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఏంటి ఏమన్నా హింట్ ఇస్తున్నారా, రేపు కేబినెట్ ఈయనకి ఏమన్నా హోంమంత్రి పదవి ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అని, లేదంటే ఆయన ఏమన్నా కొంచెం ఆయన కాస్త పవన్ అభిమానులు రఘురామకృష్ణరాజు అభిమానులు, ఇప్పుడు బీజేపీ అభిమానులు రఘురామకృష్ణరాజు అభిమానులు. రఘురామకృష్ణరాజు సినిమా హీరో కాదు కదా, అభిమానులు రావడానికి ఇప్పుడు వీళ్ళందరినీ లాగగలిగాడు ఆయన. వాళ్ళని సస్టైన్ చేయాలంటే వాళ్ళని పొగుడుతూ ఉండాలి మధ్య మధ్యలో. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో 2-3 సార్లు నా చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంటే, నా చేతిలో హోంశాఖ ఉంటే ఇలా అన్నారు. ఇప్పుడు ఈయన కూడా ఇలా మాట్లాడడం సాధారణంగా డిప్యూటీ స్పీకర్ కదా, బాగా తెలిసినోడు ఎవడు కూడా హోంమంత్రిత్వ శాఖను తీసుకెళ్లి ఆవిడ చేతిలో ఇవ్వడు. అంటే గతంలో కాపులకు ఇచ్చింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఏముంది దాంట్లో మీరు అప్పుడైనా రామనాయ పేరేంటి చినరాజప్ప ఇప్పుడు అనితికి ఇచ్చిన దాంట్లో మీరు అసలు సంగతి అందరూ మిస్ అవుతున్నారు. హోంశాఖలో వీళ్ళు కేవలం దాన్ని ఏమంటారు ఫైర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీ తప్పించి ఏం చూడలేరు. ఈవెన్ ఫైర్ డిపార్ట్మెంట్ లో కూడా పై స్థాయిలో చిన్న స్థాయిలో తప్పించి ఏముండదు. వీళ్ళకి లా అండ్ ఆర్డర్ చంద్రబాబు